అడవి నిద్రలేస్తున్న ఉదయం. తేనెరంగు వెలుతురు ఆకులపై జారుతూ ప్రకృతిని కొత్తగా చిత్రిస్తున్నది. ఇంత సుందరమైన నిశ్శబ్దంలో ఒక చిన్న కుందేలు అందంగా దూకుతూ పరిగెడుతోంది. అందమైన అడవిలో కొత్త రోజు మొదలైంది. కాని శాంతి క్షణాల్లోనే అడవి గాలి మారిపోయింది. గడ్డి కదిలింది, మనసు లేచింది. మరుసటి క్షణం భయంకరమైన పులి బయటకు వచ్చింది. అది ఆకలితో మండిపోతోంది. కళ్లలో క్రూరమైన దాహం కనిపిస్తోంది. కుందేలుకి భయం వేసినా దాని చిన్న గుండెలో ఒక బుద్ధి మెరుపు మిదిలింది. పులి దాడి చేయబోతున్న వేళ కుందేలు భయపడకుండా మాట్లాడింది. ఈ అడవిలో మీకంటే బలమైన మరొక పులి ఉన్నాడట అని చెప్పింది. ఆ మాట పులి గర్వాన్ని వణికించింది. గర్వం, కోపం, అహంకారం అన్నీ కలిసి పులిని అంధం చేశాయి. కుందేలు మాత్రం తన ప్లాన్ను నిశ్శబ్దంగా ముందుకు నడిపించింది. నాకంటే బలమైన పుల ఎక్కడా? ఇప్పుడే చూపించు. ఇక్కడే ఉంది పులిగారు. ఈ బావి లోపల చూస్తే కనిపిస్తుంది. ఓ, నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? చూడు ఇప్పుడు. పాత బావి దగ్గరకు పులిని తీసుకెళ్ళింది కుందేలు. ఆ బావి చీకటి నీటితో నిండిపోయి ఏదో రహస్యాన్ని దాచినట్టుండేది. ఇదిగో ఇదే ఆ పులి అని కుందేలు చూపించింది. పులి లోపలికి చూశాడు. నీటిలో కనిపించింది తన ప్రతిబింబమే. కాని అజ్ఞానం, కోపం పులిని మబ్బుల్లా కమ్ముకున్నాయి. అది తనే అని గ్రహించలేదు. పులి గర్జించింది. నీటి ప్రతిబింబం కూడా గర్జించింది. అహంకారంతో మండిపోతూ పులి బావిలోకి దూకింది. భారీగా నీరు ఎగిసింది. అడవి మళ్లీ నిశ్శబ్దమైంది. ఒక్క క్షణం ప్రపంచం నిలిచిపోయినట్టయింది. అందులోంచి కుందేలు నెమ్మదిగా వెనక్కి చూసింది. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా బుద్ధి ముందు అది చిన్నది అని ప్రపంచానికి చెప్పినట్లయింది. పిల్లలు, ఈ కథ మనకు నేర్పేది